ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. పీఎం కిసాన్ 23వ విడత నిధులపైన కీలక అప్డేట్ వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండో నెల ముగుస్తున్న వేళ కేంద్రం ఈ నిధుల విడుదలకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. కేంద్రం ఈ నిధుల విడుదల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా చివరిసారిగా జమ చేసిన పీఎం కిసాన్ నిధుల్లో అర్హులైన చాలా మందికి నిధులు సకాలంలో జమ కాలేదు. దీంతో ముందుగానే లబ్ధిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. నిధులందాలంటే చేయాల్సిన విధానంపైన స్పష్టత ఇచ్చింది. కేంద్రం ఏటా 6,000 చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న పీఎం కిసాన్ తదుపరి విడత నిధులపైన కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెలనే 13నే గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 3వ వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఏటా 14,000 అర్హతలు ఉన్న రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం జమ చేస్తుంది. గతేడాది 3 విడతల నిధులు పీఎం కిసాన్తో పాటుగా ఖాతాల్లో జమ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నిధులను పీఎం కిసాన్తో పాటుగా విడుదల చేయనుంది. కాగా ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాల మేరకు నిధులు విడుదల చేస్తోంది. గతంలో పథకం కింద విడుదల చేసిన నిధులు కొందరు రైతులకు అందలేదనే ఫిర్యాదులున్నాయి. దీంతో ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం పొందాలంటే లబ్ధిదారు మొబైల్ నెంబర్ అప్డేట్గా ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకోసం మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే సులభంగా ఈకేవైసీ ద్వారా నెంబర్ మార్చుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లాగిన్ అయి హోమ్ పేజ్లో ఫార్మర్స్ కార్నర్ సెక్షన్కి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేసి సెర్చ్పై క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలని, దీంతో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నంబర్ అప్డేట్ అవుతుందని అధికారులు వెల్లడించారు.